కోరి కొరివితో తలగొక్కోవడం అనే మాట విన్నారా మీరు ఎప్పుడైనా? కోరి కొరివితో తలగొక్కోవడం అంటారు. దీనిని ఎప్పుడు వాడతారు అంటే, అకారణంగా ఎదుటివారి జోలికి వెళ్ళి నష్టాన్ని కొని తెచ్చుకునే సందర్భంలో వాడుతూ ఉంటాం. కొరివితో తలగొక్కోవడం అంటే, కొరివి అంటే నిప్పండి. తలగొక్కోవాలి అంటే చాలా ఉన్నాయి, చేతులు ఉన్నాయి ముఖ్యంగా మనకి. అలా కాకుండా నిప్పుతో గోక్కుంటే ఏం జరుగుద్ది? వెంట్రుకలు కాలుతాయి, తల కాలుతుంది. తల కూడా కాలింది అంటే మనిషి నష్టపోతాడనమాట. కొరివితో తలగొక్కోవడం అంటే కావాలని నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకోవడం. అలాంటి సందర్భంలో ఈ పదాన్ని వాడుతూ ఉంటారు, ఈ సామెతను వాడుతూ ఉంటారు. అలాంటి సందర్భమే ఈరోజు మనం బైబిల్లో చూడబోయే సందర్భం. ఇప్పటికే మీలో చాలామందికి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో స్ట్రైక్ అయి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఒకసారి లేఖనాల్లోనికి వెళ్ళి మనం చూసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుకుందాం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములో ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి, నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీవేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. చాలండి. మనం చదువుకున్న ఈ భాగంలో మనకు కనిపిస్తున్న ప్రధానమైన వ్యక్తులు ఎవరు అంటే, ఒకరు దావీదు గారు, 2 షిమీ గారు. ఈరోజు మనం షిమీ గారి జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఆయనలో ఉన్న లక్షణాలు ఏవైనా ఒకవేళ మనలో ఉంటే సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ షిమీ గారు ఎవరు అంటే, బెన్యామీను గోత్రికుడు. ఇతని తండ్రి పేరు గెరా, ఇతని ఊరు బహూరీము. ఆ బహూరీము ఊరి దగ్గరకు దావీదు గారు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, దావీదు గారు చిన్ననాటి నుండి చక్కగా దేవునితో అనుబంధాన్ని కలిగి, సహవాసాన్ని కలిగి సంతోషంగా గడుపుతూ వచ్చారు. ఎప్పుడైతే గొల్యాతు గారిని చంపి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చారో, మాకు విజయం వచ్చింది అని సంబరపడిపోవలసిన సంబరపడ్డారు ఇశ్రాయేలీలు. కానీ ఇశ్రాయేలీలకు నాయకుడైన రాజైన సౌలు గారు మాత్రం అసూయ చేత చెలరేగిపోయారు తాను బ్రతికున్నంత కాలం. ఎట్టకేలకు సౌలు గారి పీరియడ్ అయిపోయింది, ఆయన మరణించేశారు. అమ్మయ్య, నా శ్రమలు తీరాయి, ఆయన చనిపోయారు, ఇక మిగిలిన కార్యక్రమాలు నేను జాగ్రత్తగా జరిగించుకోవాలి అని దావీదు గారు అనుకుంటున్న తరుణంలో, కాస్త అప్పుడప్పుడే మంచిగా జరుగుతుంది రాజ్యపాలన, ప్రజలందరూ బాగున్నారు అనుకునే సమయంలో బత్షెబా గారిని దావీదు గారు చూడడం, ఆ చరిత్ర మనకు తెలుసు. ఇదంతా అయిపోయిన తర్వాత దేవుని కోపం దావీదు గారి మీదకి వచ్చింది. ఎందుకంటే దావీదు గారు చేసిన పని ఆయన దృష్టికి దుష్కార్యముగా తోచింది కాబట్టి. అందులో భాగంగానే దేవుడే సెలవిచ్చిన మాట ఏంటి అంటే, నీవు రహస్యంగా బత్షెబతో పాపం చేశావు, నీవు రహస్యంగా ఊరియాని చంపించావు, కానీ నీ జీవితంలో మాత్రం బహిరంగంగా జరుగుతాయన్నీ అని చెప్పారు. అందులో భాగంగానే అబ్షాలోము గారు దావీదు గారికి వ్యతిరేకంగా తయారయ్యారు. దానికి రీజన్ మనకు తెలుసు. అమ్నోను తామారు గారి విషయాలలో అబ్షాలోము గారు చూపిన కోపం.
యోవాబు గారి సూచన మేరకు అబ్షాలోము గారిని తెచ్చుకున్నప్పటికీ అబ్షాలోము గారికి దావీదు గారి మీద కోపం అలాగే ఉండిపోయి రహస్యంగా తనను తాను రాజుగా ప్రకటించుకున్నారు. ఎప్పుడైతే అబ్షాలోము గారు రాజుగా ప్రకటించుకున్నారో వెంటనే దావీదు గారు కొంతమంది బలాఢ్యులను వెంటబెట్టుకుని అరణ్య మార్గమున పరిగెడుతూ ఉన్నారు, లేక పారిపోతున్నారని చెప్పొచ్చు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ షిమికి విషయం అర్థమైంది, విషయం తెలిసింది. దావీదు పారిపోతున్నాడు. ఎందుకు అంటే అబ్షాలోమునకు భయపడి. ఎందుకు అబ్షాలోమునకు భయపడ్డారు అంటే అబ్షాలోము ఇప్పుడు రాజు అయ్యారు. ఏ వ్యక్తి అయితే రాజు అవుతాడో అతనికి పూర్తి సెక్యూరిటీ వస్తుంది కాబట్టి అబ్షాలోముకి భయపడి దావీదు పారిపోతున్నాడు కాబట్టి ఇదే నాకు అనుకూల సమయము అనుకున్నాడు షిమి. అనుకుని దావీదు గారు పారిపోతూ బహూరీము దగ్గరకు వచ్చేటప్పటికి బహూరీము ఊరిలో నుండి షిమి దావీదు గారి దగ్గరకు వచ్చి వెంటే నడుచుచు దావీదు గారి మీదను దావీదు గారితో ఉన్నవారి మీదను రాళ్ళు రువ్వుతూ తన నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇలా మాట్లాడడం వలన తన జీవితంలో ఏం సంపాదించుకున్నారు అనేది ఈ రాత్రి మనం చూడాలి. ఈ షిమి గారి జీవితం ఎందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు? మనం ఎప్పుడు చెప్పుకునేదే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులను గురించి మాత్రమే లేదు, పరిశుద్ధంగా లేని వారి జీవితం కూడా ఉంది. ఎందుకంటే మనం అలా ఉండకూడదనే కదా మనకు తెలిసిన విషయం. ఈరోజు మనం షిమి గారిని గురించి ఆలోచన చేద్దాం. ఈ షిమి గారిని గురించి రాయబడిన మాట మొదట ఇతని గోత్రాన్ని గురించి వ్రాయబడింది. ఇతడు బెన్యామీను గోత్రికుడు. వెంటనే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే సౌలు గారిది బెన్యామీను గోత్రం. అంటే సౌలు గారు షిమి గారికి బంధువు అయి ఉండాలి కదా. సౌలు గారు షిమి గారికి బంధువు అన్నమాట. అందువలన సౌలు గారి మీదున్న అభిమానంతో సౌలు గారి మీదున్న ప్రేమతో దావీదు గారిని తిడుతూ ఉన్నారు ఈయన. ఇక్కడ మనం చాలా విషయాలు ఆలోచించాలి. మొదటి విషయం ఏంటి అంటే ఇక్కడ షిమి గారు దావీదు గారిని తిట్టే నాటికి సౌలు గారు లేరు, చనిపోయారు. చనిపోయినప్పుడు చనిపోయిన వ్యక్తి కోసం లేక చనిపోయిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని బ్రతుకున్న ఒక వ్యక్తిని నిందించవలసిన అవసరం ఉందా అంటే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే సౌలు గారు రాజుగా ఉన్నప్పుడు ఒకవేళ ఈ షిమి దావీదు గారిని తిడితే ఈ విషయం తెలుసుకున్న సౌలు గారు షిమి గారికి ఏదైనా సహాయం చేసేవాడేమో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన సెమినార్లో విన్నాం కదా దోయోగ్ గురించి. దావీదు గారు సౌలు గారు ఇద్దరి మధ్య భేదం ఉంది అంటే సౌలు గారు దావీదు గారిని తరుముతున్నారు చంపాలని. దావీదు గారిని గూర్చిన విషయాలు ఎవరైనా తెలుసుకుని వాటిని గురించి ఎవరైనా సౌలు గారికి చెప్తే సౌలు గారు వాళ్ళని మెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు. జీపు అరణ్యంలో కనిపించినప్పుడు వాళ్ళు కూడా సౌలు గారికి సందేశాన్ని అందించినప్పుడు ఆయన చాలా మెచ్చుకున్నారు వాళ్ళను. అలాగే దోయోగు చెప్పడానికి ముందు సౌలు గారు మాట్లాడతారు ఏమని అంటే నా కుమారుడైన యోనతాను దావీదుతో స్నేహం చేస్తున్నాడని మీలో ఎవరు నాకెందుకు చెప్పలేదు? మీరు నాకు చెప్తే మీకు నేను ధనాన్ని ఇస్తాను, ధాన్యాన్ని ఇస్తాను, ద్రాక్ష తోటలను ఇస్తాను, భూములను ఇస్తాను కదా అన్నారు. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే నిజంగా సౌలు గారు బ్రతికుండగా షిమి ఏదైనా చేస్తే షిమిని సౌలు గారు తప్పకుండా మెచ్చుకునేవాడు. ఎంతైనా నువ్వు నాకు కావలసిన వాడివి, నా రక్త సంబంధివి, అందుకే నా మీద ప్రేమతో నువ్వు దావీదును తిట్టావు అని ఒకవేళ అందులో న్యాయం లేకపోయినా సౌలు గారు మెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు షిమి గారు తిట్టే సమయంలో సౌలు గారు లేరు. రెండో విషయం, సౌలు గారు లేనప్పుడు సౌలు గారిని వెనకేసుకుని రావడం వలన షిమి గారికి ఏమైనా మంచి జరుగుద్దా అంటే మామూలు వ్యక్తులు కూడా చెప్తాము ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సౌలు గారు లేరు, అతని కుమారులు ఎవరు లేరు, ఉన్న కుమారుడు పరారీలో ఉన్నాడు, అతను కూడా ఇంచుమించు ఈ సన్నివేశం జరిగేటప్పటికి చనిపోయాడు. సౌలు గారు చనిపోయారు, సౌలు గారి కుమారులందరూ చనిపోయారు. అసలు రాజ్యమే లేని తరుణంలో తన వంశాన్ని తన గోత్రాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యానికి వచ్చి సింహాసనం మీద ఉన్నటువంటి దావీదు గారిని అనవలసిన అవసరం ఏంటయ్యా అంటే ఎక్కడో మనసులో దావీదు గారంటే ఒక చెడ్డ ఆలోచన షిమికి మిగిలిపోయింది. ఇక్కడ ఖచ్చితంగా ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మనలో కూడా చాలామంది ఈరోజు బయట సంఘాలను చూసుకున్నా
బయట సంఘాలను చూసుకున్నా, సత్యం తెలుసు అనుకునే వారిని చూసుకున్నా మనకు ఒక విషయం బోధపడుతుంది. అదేంటి అంటే చాలామందిలో ఒక అభిమానం ఉంటుంది. ఏంటి ఆ అభిమానము అంటే ప్రాంతీయ అభిమానం, కులాభిమానం, మతాభిమానం, గోత్రాభిమానం, ప్రాంతీయ అభిమానం, ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే ఆ అభిమానం, స్త్రీలైతే స్త్రీ అభిమానం, పురుషులైతే పురుషాభిమానం. ఇట్లాంటి అభిమానాలు మనం కొన్ని చూస్తూ ఉంటాం. స్త్రీ మరొక స్త్రీని సపోర్ట్ చేయడం, ఒకే ప్రాంతానికి చెందిన వారైతే మా ఊరి వాడండి, మా ఏరియా వాడండి అని అతను సపోర్ట్ చేయడం, కులస్తుడైతే అతను మా కులానికి చెందినవాడండి, అతన్ని సపోర్ట్ చేయాలి అనడం, ఇట్లాంటివి చాలా మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటాం. అదే ఇక్కడ షిమీలో కూడా మనకు కనిపించే లక్షణం కదా. ఈరోజు చాలామందిని నేను బయటకు వెళ్ళినప్పుడు చాలామందిని గమనిస్తూ ఉంటాను. కొంతమంది చెప్పేస్తారు ఏమనంటే అదంతా హైందవుల సంఘం అండి, అందులో అందరూ రెడ్డిలే ఉంటారండి, అందులో అందరూ కాపులే ఉంటారండి, అందులో అందరూ చౌదరీసే ఉంటారండి అని చెప్తూ ఉంటారు. ఎందుకలా అంటే వాళ్ళందరూ మార్పు చెందిన వాళ్ళందరిది ఒకే సంఘమట, వాళ్ళు వేరే సంఘాలకు వెళ్ళరట. ఇప్పుడు మిగిలిన భౌతిక సంబంధమైన విషయాలలో అది ఉండడం ఓకేలే, కానీ వాక్యం వినే విషయంలోనూ, వాక్యం చెప్పే విషయంలోనూ, వాక్యాన్ని ప్రకటించే విషయంలో కూడా ఇంకా కులము, మతము, ప్రాంతీయతత్వము, లింగము ఇలాంటివి భేదాలు మన మనసులో ఉంటే మనం పరలోకానికి అర్హతను సంపాదిస్తామా? అసలు పరలోకానికి ఇవి ఉన్నాయా? రక్షించబడిన వ్యక్తికి కానీ, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తిని కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు అన్నప్పుడు మనం ఇంకా వాటినే వెతుక్కుంటూ వాక్య విషయంలో భౌతికమైన విషయాలు, వివాహ విషయాలు, లేకపోతే మరొకటి అంటే తర్వాత ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి అని ఆలోచిస్తే ఒక రకమే, అది కూడా కరెక్ట్ కాదని అంటాను నేను. ఎందుకంటే దేవుని సంకల్పం ఏదైతే దానికి మనం ప్రాధాన్యతనివ్వాలి. సరే, ఓకే, సమాజంలో వచ్చే పరిస్థితుల్ని మనము దృష్టిలో పెట్టుకుని ఒకళ్ళు చేయొచ్చు, కానీ వాక్యం వినడానికి కూడా మా కులస్తుల సంఘానికే మేము వెళ్తాము, మా ప్రాంతం వారు ఇక్కడికి వచ్చి పెట్టారట ఆ సంఘానికే మేము వాక్యం వినటానికి వెళ్తాము, లేకపోతే మా సంఘం, మమ్మల్ని రక్షించిన వారు వీళ్ళు చెప్తేనే మేము వింటాం, వీళ్ళు చెప్పే చోటుకే మేము వెళ్తాము, ఇంకా నాది నా 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 అంటూ మనం తిరుగుతూ ఉంటే అసలు మనకి వాక్యం అర్థమైందంటారా? వాక్య విషయంలో మాట్లాడుతున్నా నేను. ఇంకా భౌతికమైన వీటికే మనం ప్రాధాన్యతనిస్తూ ఉంటే మనం పరలోకానికి వెళ్ళే అర్హతను సంపాదించుకున్నట్లేనా రక్షించబడినప్పటికీ? ఈరోజు షిమీ గారు చేస్తున్నది అదే. షిమీ గారికి దావీదు గారు ఎలాంటి ద్రోహం చేయలేదు. షిమీ గారు దావీదు గారిని తిట్టడానికి సౌలు గారు బ్రతుకుండేం పంపించట్లేదు, కానీ ఎక్కడో నా గోత్రికుడు, నా పూర్వీకుడు అని మనస్సులో ఉంది. ఇప్పుడు అది దానిని ప్రదర్శించి దావీదు గారిని తిట్టడానికి కానీ, రాళ్లతో కొట్టడానికి కానీ వెనుకాడట్లేదు. ఇక్కడ మనం చాలా విషయాలు ఆలోచన చేసుకోవాలి. తనకున్న గోత్రాభిమానం, తన పూర్వీకుడైన సౌలు గారి మీద ఉన్న అభిమానంతో సౌలు గారు లేకపోయినా అతని కోసం ఏదైనా మంచి చేయడంలో అర్థం ఉంది. సౌలు గారి కుటుంబం కొరకు ఏదైనా చేస్తే బాగుండు, ఎందుకంటే యోనాతాను గారి కుమారుడు మీకా గారు బ్రతుకున్నారు కదా, దావీదు గారు తెచ్చుకోవడానికంటే ముందే ఇతను ఏదైనా చేస్తే ఒక పద్ధతిగా ఉండేదేమో, చూసేవారికి హర్షణీయంగా అనిపించేదేమో. అది చేయలేదు, కానీ సౌలు కుటుంబానికి మేలు చేయట్లేదు, కానీ సౌలు గారిని దృష్టిలో పెట్టుకుని దావీదు గారిని నిందిస్తూ ఉన్నాడు. ఈ షిమీ గారు చేస్తున్నది ఎంత భయంకరమైనదో మీరు ఆలోచించాల్సిన విషయం. బ్రతుకున్నాడు, పోనీ నాకేదైనా మేలు చేస్తాడు, అతను రాజుగా ఉన్నాడు, నా గోత్రికుడు, నావాడు అని నా మీద ఏదైనా అభిమానం చూపిస్తాడు కాబట్టి నేను ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంటే బాగుండేదేమో. కానీ ఇప్పుడు సౌలు గారు లేరు, సౌలు కుటుంబమే లేదు, సౌలు సింహాసనమే లేదు, అయినప్పటికీ అతని మీద ఉన్న అభిమానంతో దావీదు గారి మీదకి వస్తున్నాడు షిమీ. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలాంటి పరిస్థితులు చాలామందికి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు మనకెదురైనప్పుడు ఖచ్చితంగా మనం యుక్తిగా ఆలోచించాలి. ఈ సందర్భంలో మనం మాట్లాడడం అవసరమా కాదా? ఒకవేళ అనవసరంగా మనం ఏదైనా మాట్లాడితే అది మనకి ఏదైనా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందా అని ఆలోచించాలి. ఎందుకు అంటే అతను మాట్లాడుతున్న మాటలు చాలా భయంకరమైన మాటలు. ఇంకా చెప్పాలంటే అందులో వాస్తవాలు లేవు, నిజం కావవి. తాను ఊహించుకొని, తాను అనుకుని, తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారనమాట. కాబట్టి నావాడు అనే అభిమానంతో
లేనిపోని నిందలు వేసి దావీదు గారిని తిట్టడము అనేది షిమీ గారు చేసిన మొట్టమొదటి తప్పు. ఇక రెండో విషయం, మరి ఈ పని సౌలు గారు చనిపోయినప్పుడే చేయొచ్చు కదా కదా సౌలు నీ వేలవలెనని, అంటే నువ్వు రాజ్యానికి రావాలి అని సౌలుని చంపించావు అన్నారు ఆయన. అదే నిజమైతే సౌలు గారు చనిపోయినప్పుడు కదా ఇతను ఆ మాట అనాలి. ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇక్కడ రెండో విషయాన్ని మనం నేర్చుకోవాలి. అదేంటి అంటే ఇంతకంటే ముందు తిట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చున్నారు దావీదు గారు. ఆయన రాజుగా సింహాసనం మీద ఉండగా ఇలాంటి మాటలు పలికారనుకోండి, వెంటనే ఏం జరుగుద్దో మనకు తెలుసు, శిరచ్ఛేదనం. అందుకేం చేశాడు, తన మనసు నిండా ద్వేషమున్నా, మనసు నిండా కోపమున్నా, పగున్నా దానిని మనసులోనే పెట్టుకొని కాలం గడుపుతూ వచ్చాడు ఈ షిమీ. అతని మనస్సు మనకు అర్థం కావాలి. ఒకటి, సౌలు గారు సొంత గోత్రికుడు కాబట్టి అభిమానం ఉంది, ఇది ఒకటి ఆలోచించాలి. ఒకవేళ ఉన్నా తాను ఎప్పుడు ఎలా మాట్లాడాలో అర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఆయన. ఇక రెండో విషయం ఏంటి అంటే దావీదు గారిని ఇంతకు ముందే ఆ మాటలతో తిట్టచ్చు, ఆ మాటలతో బాధ పెట్టచ్చు, ఆయన రాళ్లతో కొట్టచ్చు. ఈ పని ముందు కూడా చేయొచ్చు, లేకపోతే మరొక రూపంలో చేయొచ్చు. అప్పుడు ఎందుకు చేయలేదు అంటే అప్పుడు చేస్తే తన బ్రతుకు ఉండదు కాబట్టి. అంటే మనసు నిండా ఇవన్నీ పెట్టుకొని పైకి మాత్రం సామాన్యుల కామన్గా ఒక అందరిలో ఆ రాజ్యంలో తాను ఒక్కడిలా బ్రతుకుతూ వచ్చాడు. ఇలాంటి మనస్తత్వం కూడా మనలో చాలామందికి ఉంటుంది. మన వల్ల కాదు, మనం ఈ పరిస్థితుల్లో అయితే మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు దానిని వదిలేసుకోరు, మనసులోనే ఒక ప్రక్కన పెట్టుకుని దాన్ని కప్పిపుచ్చి ఉంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు వాడుకుందాము అని. అదే షిమీ గారిలో ఉన్న రెండవ బలహీనత, లేక రెండవ తప్పు అని మనం చెప్పొచ్చు. వాస్తవానికి షిమీ గారికి దావీదు గారు ఏం అన్యాయం చేయలేదు. ఇంకా చెప్పాలంటే సౌలు గారికి కూడా అన్యాయం చేయలేదు. సౌలు గారే తన చేతికి దొరికిన చంపే ప్రయత్నం చేయలేదు. సౌలు గారిని చంపారన్న వారిని వదలలేదు. సౌలు గారిని చంపానని వచ్చిన వాడిని ఈయన చంపేయడం జరిగింది, మనకు తెలిసిన విషయం. ఇలాంటి వ్యక్తిని నిందించి, బాధించి, అవమానపరచడానికి ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే ఈ షిమీ. ఇప్పుడు దావీదు గారు సింహాసనాన్ని వదిలి పారిపోతున్నాడు, తిరిగి వస్తాడో లేదో తెలియదు. అందుకని తన మనస్సులో ఉన్నవన్నీ కక్కుతున్నాడు. ఇప్పటి వరకు ఏమీ లేనట్లుగా ఉన్నాడు కామ్గా, కానీ ఇప్పుడు అనుకుంటున్నాడు ఇంకేం లేదు, అబ్షాలోము రాజు అయిపోయాడు, ఇక దావీదు తిరిగి వచ్చే ఛాన్సే లేదు, దావీదు ఎలాగో రాడు కాబట్టి నా మనసులో గూడు కట్టుకున్న ఈ విషయాలన్నిటినీ ఇప్పుడు నేను బయట పెట్టాలి. నా మనసులో ఇంత బాధ ఉందని, నా మనసులో ఇంత కోపం ఉందని, నాలో ఇంత పగ రగిలిపోతుందని దావీదుకు తెలియాలి. నిన్నెందుకు తెలియదు? నిన్న తెలిస్తే నన్ను చంపేస్తాడు. మరి ఇప్పుడు తానే బ్రతుకు జీవనాన్ని పరిగెడుతున్నాడు కదా, నన్నేం చేయగలడు? నన్నేం చేయలేడు. అతని చుట్టూ బలాఢ్యులున్నా కృంగిన మనస్సుతో దావీదు పరిగెడుతున్నాడు. కొడుకు విషయంలో చాలా మనస్తాపానికి గురై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నన్నేం చేయలేడు. అంటే మన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని బయట పెట్టే సమయంలో ఎదుటివారి స్థితిని చూసి మాట్లాడటం అనేది చాలామంది చేసే పని. వాస్తవానికి అంతలా తిట్టి, అంతలా రాళ్లతో కొట్టి దావీదు గారిని నిందించవలసినంత అవసరత షిమీ గారికి లేదు. కానీ తన మనసులో ఉన్న బాధ ఇప్పుడు సమయం వచ్చింది, బయట పెడుతున్నారు. ఇప్పుడు దావీదు గారికి కనిపించాలి, ఏంటి ఇతనిలో నా మీద ఇంత ద్వేషం ఉందా? నిజంగా దావీదు గారికే కాదు, చుట్టూ ఉన్న వారికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించే సన్నివేశం అది. ఎందుకు అంటే ఆ స్థితిలో షిమీ ఉన్నారనే సంగతి ఎవరికి తెలియదు కాబట్టి. కానీ ఎన్నో రోజులుగా దాచుకున్న ఆ పగను ఇప్పుడు బయట పెడుతూ ఉన్నాడు. నిజంగా అదే పగతో బయటపెట్టే అవకాశమే లేకుండానే చనిపోయి ఉంటే షిమీ ఆ పగతోనే చనిపోయేవాడు కదా. ఇప్పుడు మాత్రం మంచి జరిగింది ఏమైనా ఉందా అంటే అది తర్వాత విషయం. కానీ మొదటి విషయం ఏంటి అంటే తనకేం అన్యాయం చేయలేదు, కానీ మనస్సు నిండా ఎవరికో అన్యాయం చేశారని, అది కూడా నిజం కాదు, ఎవరికో అన్యాయం చేశాడని నింద వేయటమే కాదు, ఆ వ్యక్తిని దూషిస్తూ ద్వేషిస్తూ బ్రతుకుతున్నాడు షిమీ. మనం కూడా చాలా సందర్భాల్లో ఏం జరిగిందో తెలియక ద్వేషిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు అయ్యుంటుందని ఊహించేసుకొని శత్రుత్వాన్ని పెంచేసుకొని మాట్లాడటం మానేస్తూ ఉంటాం. విషయం ఏంటి అని తెలుసుకోం. కొన్ని సందర్భాలు తెలిసినా నటిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ చేయడం కంటే ఒకవేళ ఏదైనా విషయం మనకు తెలుసుంటే నిజమో కాదో వారిని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది కదా. చెయ్యం, ఎవరో మూడో మనిషి మనకు చెప్తారు,
అది నిజమా అబద్ధమో మనకు తెలీదు. చెప్పేవాడు ఏ ఉద్దేశంతో చెప్పాడో మనకు తెలీదు. కానీ ఆ మాటనే మన బుర్రకెక్కించుకుంటాం, మన హృదయం వరకు తీసుకుని వెళ్తాం. దానితోనే మనం ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచేసుకుంటాం. కొన్ని సందర్భాలలో అవతల వాళ్ళు మనకి నిజాన్ని చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు కదా. ఒకవేళ నిజం చెప్పకపోతే మనకి తెలియకుండా ఆ వ్యక్తిని మనం ద్వేషిస్తూ దేవుని దృష్టికి దోషులుగా మిగిలిపోతాం కదా. చిన్న విషయం అర్థం కాదు మనకి. ఒకవేళ నిజంగానే వాళ్ళు మనల్ని ఏదైనా అనుంటే, నిజంగా వాళ్ళు మన విషయంలో ఏదైనా కాని మాట పలుకుంటే అడిగితే సరిపోతుంది. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడేవట, నా విషయంలో ఇలా అన్నావట, నిజమేనా నువ్వు అన్నది అని అడిగితే, ఒకవేళ అంటే ఎందుకన్నారో చెప్తారు, లేదు అంటే కనీసం ఒప్పుకుంటారు, లేదు అంటే నేను చేశాను అనన్నా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా చెయ్యం. ఏంటి ఇలా జరిగిందంట, నిజమేనా అని అడిగే ప్రయత్నం చెయ్యం. నువ్వు ఇలా అన్నావంట అని అడిగే ప్రయత్నం చెయ్యం. కానీ ఆమె నన్ను ఇలా అందట, అతను ఇలా నన్ను అన్నాడట అని మనసులో పెట్టేసుకొని మనకి తెలియకుండానే వారిని ద్వేషిస్తూ పగతోనే రగిలిపోతూ ఉంటాము. అది కాదు, అది మంచిది కాదు అని ఈ రాత్రి షిమీ గారి జీవితం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ప్రియులారా. ఇక్కడ మనం గమనిస్తే అసలు అతనికి అవసరమే లేదు, తిరిగి రాడు ఇంకా ఆయన అనుకున్నాడు. అనుకుని తన ఇష్టానుసారంగా మాట్లాడిస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఏమైనా మంచి మాటలు అంటే ఎన్ని మాటలు పలికారో మళ్ళొకసారి చదువుకుందామండి. 5వ వచనం చివరి భాగం. అతడు వెంట వెంట నడుచుచు, అంటే వెనకే నడుస్తున్నాడు, అడుగులు అడుగులు వేసుకుంటూ దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములో ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. అసలు ఎంత ధైర్యం వచ్చిందో షిమీకి. ఎందుకంటే ఇప్పుడు దావీదు గారు పరుగులో ఉన్నారు, పారిపోయే పనిలో ఉన్నారు కాబట్టి. నిజంగా ఒక్కసారి ఇక్కడ దావీదు గారిని మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తే, దావీదు గారు అసలు ఏ స్థితిలో ఉన్నారు? చాలా బాధలో ఉన్నారు. ఎందుకు? నిన్నటి వరకు మామగారితో బాధను అనుభవించాను, ఇప్పుడు చూస్తే నా కన్న కొడుకే నాకు శత్రువుగా మారిపోయాడు. ఎలా అతనికి నేను నా బాధ చెప్పాలి? ఎందుకు ఇలా తయారయ్యాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, అది మంచిది కాదు నాలని చెప్పడానికి నా మాట వినే స్థితిలో అతను లేడు, నేను ఎవరిని పంపించినా వాళ్ళతో కలిసి ఆ మాటలు పంచుకునే స్థితిలో అతను లేడు అని హృదయం అంతా బరువెక్కి పరిగెడుతూ ఉన్నారు దావీదు గారు. ఇదే అదుననుకున్నాడు షిమీ. అంటే చాలా సందర్భాలలో చాలామంది వ్యక్తులు చేసే పెద్ద తప్పు, ఎదుటివారు బాధలో ఉంటే మనము ఓదార్చాలి, బాధను తీర్చాలి. మనం అది చేయకపోగా అప్పటి వరకు మన మనసులో ఉన్నవన్నీ వెళ్ళగక్కి మరింత బాధ పెడుతూ ఉంటామే, అది దేవునికి నచ్చే విషయం కాదు. ఓకే, నీకు బాధ ఉందా, నువ్వు బయట పెట్టాలనుకున్నావా, మరో సమయం చూడు. అవతల వ్యక్తి ఇప్పటికే బాధపడుతూ ఉంటే మరొక భయంకరమైన పరిస్థితులు అతను ఉన్నప్పుడు ఇదే అదుననుకుని దెబ్బ మీద దెబ్బ అన్నట్లు అప్పుడే మనం బయట పెట్టవలసిన అవసరం లేదు. అవసరం లేని సమయంలో చేయడం అనేది ఎప్పటికీ మంచి లక్షణం కాదు. బాధపడుతున్న వాళ్లను ఓదార్చాలి, ఓదార్చడం రాకపోతే మనం మౌనంగా ఉండాలి, ఆ జోలికే పోకుండా ఉంటే మంచిది. అలా కాకుండా ఇప్పుడు దావీదు మంచి కష్టంలో ఉన్నాడు, ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడినా ఎన్ని తిట్టినా నేనేం చేసినా అతడు ఏమీ చెయ్యలేడు అనుకున్నారు చూడండి. నిజమే, ఆ సమయంలో ఆయన ఏమీ చేయలేకపోవచ్చు, నిజంగానే ఆయన ఏమీ చెయ్యలేదు, అలాని అక్కడితో ఆగిపోయిందా అది? నిజంగా ఆ మాటలు పలుకుతున్నాడు. అతను పలుకుతున్న మాటలు విన్నప్పుడు ఫస్ట్ మాట నరహంతకుడా అన్నారు. నిజమే, ఒక యాంగిల్లో ఆ సందర్భంలో ఆయన నరహంతకుడే, ఎందుకంటే ఊరియా గారిని చంపించారు కాబట్టి. కానీ నరహంతకుడా అని అనగలిగే స్థితి షిమీకి ఎక్కడిది? రాజుని మనం ఏం అనకూడదు కదా, నీ రాజులైన వారిని, అధికారులైన వారిని మనం ఏ మాట అనకూడదు. మనం యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా చూస్తాం. ప్రధాన యాజకుని ఆయన గట్టిగా మాట సున్నం కొట్టిన గోడ అన్నారని ప్రధాన యాజకునికి నువ్వు ఎదురు చెప్తావా అన్నారు. అయ్యో, అతను ప్రధాన యాజకుడని నాకు తెలియదే అన్నారు యేసుక్రీస్తు వారు. అంటే ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని ఏమీ మాట్లాడకూడదని ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయం. నీ అధికారిని నిందించవద్దు అనే మాట. మరిప్పుడు దావీదు గారు ఒక రాజు కదా, అతనిని నిందించే, ఒకవేళ అతను నిందితుడే అయినప్పటికీ నిందించే అధికారం అతనికి లేదు. ఒకవేళ అన్నాడు అనుకుందాం, నరహంతకుడా అని అనే ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆయన కష్టంలో ఉన్నారు, ఏది పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, పారిపోయే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి. లేదంటే ఈ మాట ఇప్పుడు కాదు, ఎప్పుడో అనాలి, ఎప్పుడో అనాలి. ఇప్పుడు ఎందుకంటున్నాడు అంటే దావీదు గారు ఉన్న పరిస్థితిని బట్టి ఇంకా వాడుకుంటున్నాడు, ఇంకా ఆయన రెచ్చగొడుతున్నాడు, ఇంకా బాధ పెట్టాలి అనుకుంటున్నాడు ఈ షిమీ.
ఇలాంటి మనసు మనకుంటే అది మంచిది కాదు, తీసేసుకోవాలి. అది కాదు సమయం. మరో సమయం చూసి, రాజా మీరు ఇలా ఎందుకు చేశారు, ఇలా చేయడం మంచిది కాదనిపించింది, ఇదిగో మీరు ఇలా చేశారు అంటే ఆయన ఎందుకు చేశారో చెప్పేవారేమో కదా. కానీ ఇక్కడ విషయం అది కాదు. తన మనస్సులో తన పూర్వీకుడైన లేక తన గోత్రికుడైన సౌలు గారి విషయంలో దావీదు గారేదో చేసేసాడు అనుకుని నిందించాలనుకుంటూ మొట్టమొదటిగా అంటున్న మాట నరహంతకుడా అని. ఓకే, నేను అనుకుంటున్నాను దావీదు గారు నిజమేలే, షిమి అన్నది కూడా నిజమే కదా, పోన్లే నేను చేశాను కాబట్టి అంటున్నాడులే అని సమర్థించుకున్నారేమో. ఇక రెండో మాట అంటున్నాడు దుర్మార్గుడా, దుర్మార్గుడా. బహుశా ఈ మాట వెనుకున్న ఆంతర్యం కూడా ఊరియాని చంపించారనేనేమో. ఓకే అనుకుందాం, అయ్యుండొచ్చేమో అనుకుందాం. కానీ మూడవ మాట వచ్చేటప్పటికి చీపో, చీపో అనేది తిట్టు, మనం దాన్ని వదిలేద్దాం. నీవు ఏలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి అనే మాట మనం చూస్తే ఇందులో ఒక్క పదం కూడా వాస్తవం కాదు. నిజంగా దావీదు గారు ఏలాలని సౌలు గారిని చంపించారా? దావీదు గారు ఏలాలి అనుకుంటే గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడే చెప్పొచ్చు ఆయన, నేను గనక విజయం తెస్తే నేనే రాజునవ్వాలి అని. రాజ్యంలో సగభాగం రాజకుమార్తెని ఇవ్వడం కాదు, నేనే రాజు, నన్ను రాజుని చేస్తారంటే నేను యుద్ధానికి వెళ్తాను అనుంటే మరోలా ఉండేదేమో. అసలు రాజ్యం మీద కోరిక దావీదు గారికి ఉన్నది కాదు, దావీదు గారిని రాజుగా చేయాలన్నది పరలోకపు తండ్రికున్న ఆలోచన. దావీదు గారికి ఏమీ తెలియక మునిపే సమూయేలు గారిని పంపించి అభిషేకింపచేశారు. దేవుని మనస్సులో వెదకి కనుగొని సౌలుని తొలగించేస్తున్నా ఆ స్థానంలో దావీదుని పెట్టాలనుకుంటున్నా. సమూయేలు వెళ్ళి చెప్పు అన్నారు దేవుడే. అంతేగాని తాను రాజవ్వాలని తాను ఏలాలని సౌలు కుటుంబానికి 1% కూడా అపకారం చేయలేదు దావీదు గారు. కానీ 100% దావీదు గారే కావాలనే రాజుగా ఏలాలనే సౌలు కుటుంబాన్ని హత్య చేసినట్లుగా మాట్లాడుతున్నాడు ఇష్మి. ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఎదురవుతూ ఉంటాయి. మనకేమీ తెలియదు, మనకు అసలు ఈ విషయాలే తెలియదు. కానీ నువ్వు ఇలా అంట కదా, నువ్వు అలా అంట కదా, నువ్వు ఇది అన్నా అంట కదా, నువ్వు అనబట్టి ఇలా జరిగిందంట కదా అంటే మనకు కొత్తగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది మన నోటీస్కి వచ్చినప్పుడు ఈలోపు మొత్తం పాకేస్తూ ఉంటుంది. మీరు ఇలా అన్నారంట కదా, మీరు ఇలా చేశారంట కదా, మీరు ఈ మాట అన్నందుకే వాళ్ళు చాలా బాధపడ్డారంట కదా అని చెప్తూ ఉంటారు. మనకి అనిపిస్తే మనం అంటే ఓకే నేను అన్నాను, ఎందుకు అన్నానంటే చెప్తాం. కొన్ని సందర్భాలు అసలు మనకు తెలియదు, అవునా నా మీద ఆ మాట అన్నారా, నాకు ఆ విషయమే తెలియదే, నేను అలా మాట్లాడలేదే అంటూ ఉంటాం మనం. ఇక్కడ మీరు గమనించండి, అసలు సౌలు గారు చనిపోవడంలో దావీదు గారి పాత్ర ఏమైనా ఉందా? ఆయన ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు, ఫిలిస్తీన్ల చేతిలో చనిపోయారు, అది మనకు తెలిసిన విషయం. ఫిలిస్తీన్ల చేతులు అంటే ఆ యుద్ధంలో ఉండగా తన ఈటి మీద తాను పడగా అమాలేకీయుడు ఒకడు చూసి, ఇక నేను బ్రతకన బాబు, నన్ను చంపై సున్నతి లేని వాడి చేతిలో చావడం కంటే అని సౌలు గారు అడిగినప్పుడు అమాలేకీయుడు చంపాడు. ఇది జరిగింది. కానీ ఇందులో అమాలేకీయుడిని పంపింది దావీదు గారు కాదు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయమన్నది దావీదు గారు కాదు, ఈటి మీద పడమన్నది దావీదు గారు కాదు, పడి చనిపోయిన తర్వాత సంబరమేం దావీదు గారు చేసుకోలేదు. కానీ షిమి మాటల్లోని ఆంతర్యం ఏంటి అంటే, నువ్వు వేలాలనుకున్నావు, నీకు రాజ్యకాంక్ష ఉంది అంటున్నారు. నిజంగా రాజ్యకాంక్ష ఉంటే దావీదు గారి చేతికి 2 సార్లు సౌలు గారు దొరికినప్పుడు వదిలిపెట్టకూడదు. ఒకవేళ పెద్ద మనసు తాను వదిలేసినా యోవాబు చంపేస్తానన్నాడు, అతనికైనా పర్మిషన్ ఇవ్వచ్చు, నేను చంపలేనులే కానీ అదేదో నువ్వు చూసుకో యోవాబు అంటే మరుక్షణం సౌలు గారు ఉండేవారు కాదు. అది కూడా చేయలేదు. అసలు సౌలు కుటుంబాన్ని చంపాలన్న కోరికే తనకు లేదు. ఎక్కడికక్కడే తనను చంపుతున్నారని ఆయన పారిపోయారే తప్ప చంపలేక కాదు కదండి. 6 మూరల జానుడున్న గొల్యాతుని చంపగలిగారు ఒక్క వడిసెల రాయితో కదా. ఒక్క వడిసెల రాయితో పడేస్తే తన ఖడ్గం చేతే తనను చంపగలిగిన దావీదు గారికి సౌలు గారు పెద్ద లెక్క. ఆలోచించండి. సౌలు గారి కంటే బలాఢ్యుడు, సౌలు గారి కంటే యుద్ధ నైపుణ్యం తెలిసిన గొల్యాతునే చంపగలిగిన దావీదు గారికి సౌలు గారిని చంపడం పెద్ద కష్టమా? ఆరణ్యములు, ఆ పొదల చాటున, ఆ గుహల్లో, ఈ గుహల్లో దాక్కోవలసిన అవసరం ఏంటి? చంపాలనుకుంటే, ఏలాలనుకుంటే లేదు. కానీ చూడండి, అకారణంగా నిందిస్తున్నాడు ఈ షిమి. ఎందుకంటే తన నోటికి అదుపు లేదు. ఈ సందర్భంలో మనం
కొన్ని మాటలు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మన నోరు చాలా ప్రమాదకారి. మనం ఈ మధ్య కాలంలోనే ధనవంతుని గురించి మాట్లాడుతున్నప్పుడు నాలుకను గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా 1, 2 వచనాలు చూసుకుందామండి మనము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ఏంటి ఇక్కడ రాయబడిన మాట? బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. అవును, ఇక్కడ మనం ఆలోచిస్తే పోనీ తను మాట్లాడుతున్న మాటలన్నీ వాస్తవాలు, మాట్లాడుతున్న మాటలన్నీ, ఈ మాటలు ఇలా పలకడం వలన సౌలు ఇంటి వారికి ఏదైనా మేలు జరుగుద్దనే, లేక సౌలు ఇంటి వారి కొరకు తాను మాట్లాడితే తనకేదైనా ఉపకారం ఉందని మాట్లాడితే అర్థం ఉంది, అందం ఉంది. వీటిలో ఏదీ లేదు. కానీ త్వరపడి అవసరం లేని చోట అనవసరంగా పెట్టుకోకూడని వారితో పెట్టుకుంటున్నారు. అందుకే ముందే మీకు సామెత చెప్పాను, కోరి కొరివితో తలగొక్కోవడం అని కదా. ఇప్పుడు అవసరమే లేదు. పైగా దావీదు గారితో పెట్టుకోవడం ఇంకా ప్రమాదం, ఇంకా ప్రమాదం. ఒకవైపు ప్రజల మనసు గెలిచిన వాడు, మరొక వైపు దేవుని మనసు గెలిచిన వారు ఆయన కదా. మహా పండితులు అనుకున్న వారే ఆయన ముందు ఓడిపోయి వెళ్ళిపోయారు, మనకు తెలిసిన విషయం. ముఖ్యంగా అహీతోపెలు గారు, ప్రజలందరి దృష్టిలో జ్ఞాని అనుకున్న ఆ వ్యక్తే పగతో రగిలిపోవడం వలన తెచ్చుకున్న ప్రమాదం ఏంటో మనకు తెలుసు కదా. మనకు తెలుసు, దావీదు గారు గెలుపొందారు, అహీతోపెలు గారు ఓడిపోయారు ఆ పందెంలో, లేక ఆ సన్నివేశంలో. అలాంటిది ఇప్పుడు కోరి ఏం చేస్తున్నాడు ఈయన? బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. ఇప్పుడు చెప్పండి, ఈ షిమి బుద్ధిమంతుడు అంటారా, బుద్ధిహీనుడు అంటారా? బుద్ధిహీనుడే. కోరి నాశనాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు ఈయన, కోరి నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు. కాని మాటలు తన పెదవుల ద్వారా పలికి తన ప్రాణానికి చేటు తెచ్చుకుంటున్నాడు, లేక ఉరిని తెచ్చుకుంటున్నాడు. మరొక మాటను చూద్దామండి. ఇదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు అంటే కావలసినంత వరకే మాట్లాడుతూ అవసరమైనప్పుడే మాట్లాడేవాడు చాలా భద్రంగా ఉంటాడు. శ్రమల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. మౌనంగా ఉన్నాడు కాబట్టి ప్రమాదంలో పడడు. కానీ నోటిని నాలుకను భద్రం చేసుకొనని వాడేం జరుగుతుంది? కోరి శ్రమలను తనకు తెచ్చుకుని శ్రమలలోనికి వెళ్ళి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు షిమి గారు చేస్తున్నది అదే. తన నోటిని తన నాలుకను భద్రం చేసుకొనక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఇతని ధీమా ఏంటి అంటే, దావీదు పరిగెడుతున్నాడు, ఇక తిరిగి రాడు. అందుకే క్రొత్త నిబంధనల మత్తయి సువార్త 12లో మనం చదువుకుంటాం కదండి, వ్యర్థమైన మాటలు పలికితే ప్రతి మాటకు మనం లెక్క చెప్పాలి. వ్యర్థముగా పలుకు ప్రతి మాటకు మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం కదా. అవును, అదే ఈ పరిస్థితి. జీవమరణములు నాలుక వశంలో ఉన్నాయి. ఏమీ ఆలోచించట్లేదు షిమి. ఎక్కడో కొంచెం అభిమానం ఉంది, ఆ అభిమానంతో కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. పోనీ పెట్టుకునేది ఏదైనా ఒక సామాన్యమైన వ్యక్తి అంటే కాదు, దావీదు గారితో కదండి చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు అని మనం ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ షిమి గారి జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అతను అనుకుంటున్నాడు, ఏం పర్వాలేదు, ఇక దావీదు ఇప్పటి వరకు నేను నోరు మూసుకొని ఎందుకున్నానో తెలుసా? నా గోత్రికుడైనా, నా వంశీకుడైనా, లేక నా ఎముక సంబంధైనా, నా రక్త సంబంధి అయినటువంటి సౌలు గారి కుటుంబానికి అన్యాయం జరిగితే ఇంతకాలం నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? దావీదు రాజుగా ఉన్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు ఎందుకు రెచ్చిపోతున్నానో తెలుసా? ఇక దావీదు తిరిగి రాడు. పారిపోయిన వాడు పారిపోయినట్టే పోతాడు, అవసరమైతే పోతాడు, కానీ తిరిగి రాడు. కాబట్టి నా ఇష్టం అనుకున్నాడు. ఏంటి ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే ఇక్కడ నిజంగా షిమి బుద్ధిహీనుడు, అజ్ఞాని, మూర్ఖుడు అని మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకు అంటే మాట చెప్తాను. ఇక్కడే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే,
సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాక్కుంటాడు. అబ్బో ఏదో ప్రమాదం వచ్చేలా ఉంది, ఇప్పుడు నేను మాట్లాడుకుంటుంటే మంచిది, ఎవరి వైపు వెళ్లకుండా ఉంటే మంచిది అనుకునేవాడు ప్రమాదం నుండి తప్పించుకుంటాడు. కానీ జ్ఞానం లేని వారు ఏం చేస్తారు? యోచింపక ఆపదలో పడతారు. యోచింపక ఆపదలో పడతారు. ఎవరు? జ్ఞానం లేనివారు, బుద్ధి లేనివారు, మూర్ఖులు. అదే షిమి చేసేది. ఇతడు ఆలోచించుకోవట్లా, నేను దావీదును తిడుతున్నాను, ఒకవేళ దావీదు తిరిగొస్తే నా పరిస్థితి ఏంటి? ఈ ఒక్క ఆలోచన షిమి గారికి వచ్చుంటే ప్రమాదం నుండి తప్పించుకునేవాడు. కానీ తాను బుద్ధిహీనుడుగా ఆలోచన ఎందుకు వస్తుంది? తనకి రాదు, ఎవరైనా చెప్పినా వినడు. బుద్ధిహీనుడు పని అదే కదండి. తనకు రాదు, ఎవరైనా చెప్పినా వినడు. ఇప్పుడు చూడండి, ఇతను చేస్తున్నదేంటి? దావీదు గారు పరిగెడుతున్నాడు కాబట్టి ఇక రాడనుకున్నాడు. నిన్నటి వరకు ఎందుకు రాలేదంటే సింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు సింహాసనాన్ని విడిచి పారిపోతున్నాడు. ఇక తిరిగి రాడు. తిరిగి రాడని నువ్వు ఎలా అనుకుంటావు? దేవుని సంకల్పంలో ఏముందో మనకు తెలియదు కదా. కానీ అంతే, బుద్ధిహీనుల మనసు అలాగే ఆలోచిస్తుంది. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే, దావీదు ఎలాగ వెళ్ళిపోతున్నాడు, ఇక రాడు కాబట్టి నన్నేమి చేయలేడు అనుకున్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చాడు. ఏమండి, రాళ్లతో కొడుతున్నాడు. మీరు ఆలోచించండి, రాళ్లతో కొడుతున్నాడు. ఒక రాజు ఆయన కదా, ఒక రాజు. అప్పటికి అబ్షాలోము గారు ఏదో ప్రకటించుకున్నాడే కానీ అఫీషియల్గా కాదు అది. అంటే ఒక తండ్రి అందరి సభాముఖంగా రాజ్య ప్రజలందరి ముందు, ఇదిగో నా తర్వాత నా కుమారుని నేను రాజుగా చేస్తున్నానని అఫీషియల్గా చెప్పించింది కాదు అది. తండ్రికి తెలియకుండా రహస్యంగా అబ్షాలోము చేసిన పని కాబట్టి పారిపోవాల్సి వస్తుంది. కానీ మీరు ఆలోచించండి, నిన్నటి వరకు సింహాసనం మీద కూర్చుని ప్రజలందరి చేత ఆహా ఓహో జైహో అని పిలిపించుకున్న దావీదు గారిని ఒక సాధారణమైన వ్యక్తి వచ్చి చాలా నీచంగా మాట్లాడుతూ తనకు సంబంధం లేని విషయాలను కూడా తన మీద నిందగా వేస్తున్నప్పుడు అది భరించడం ఎంత కష్టమో తెలుసా అండి? నేనా ఆ మాట? నా ఉద్దేశం అదా? నాకు రాజ్యపాలన చేయాలని నాకుందా? అందుకోసం నేను సౌలును చంపానా? నేను సౌలు కుటుంబాన్ని నాశనం చేశానా? అసలు ఆ ఊహే ఆలోచనే నాకు లేదు కదా. ఇదే కదా దావీదు గారికి ఉండే ఆలోచన. క్షణం లేదు ఆయనకి. అయ్యో నాకు లేని ఆలోచన మీరు రప్పిస్తున్నారేంటి? అసలు మీరు అనే వరకు నాకు అది తెలియదే, నాకు ఆలోచన కూడా లేదే. ఇలాంటి ఆలోచనలోనే దావీదు గారు క్షణం ఉండుంటారు. అలాంటి సందర్భంలో నిజంగా చెప్పాలి అంటే రాళ్ల దెబ్బల కంటే, అతను విసురుతున్న రాళ్ల దెబ్బల కంటే అతను మాట్లాడుతున్న మాటే ఒక బలమైన రాయిగా దావీదు గారికి తగిలుండొచ్చు కదా. నరహంతకుడా అనే రాయి ఒకటి పడింది ఆయన మీద, దుర్మార్గుడా అనే రాయి పడింది ఆయన మీద. నువ్వేలాలనుకుంటున్నావు అంటే రాజ్యపాలన, జీవపడంబం, నీకు సింహాసనం కావాలని కోరుకుంది అనే ఒక రాయి ఆయన మీద పడుతుంది. సౌలు కుటుంబాన్ని నువ్వే నాశనం చేశావు అని మాట్లాడుతుంటే అతను మాట్లాడే మాట అతను వేసే రాళ్ల దెబ్బల కంటే ఎక్కువ గాయాన్ని చేస్తుంటుంది దావీదు గారికి. అంతటి పరిస్థితులు నిజంగా ఈ సందర్భాన్ని మీరు ఊహిస్తే ప్రియులారా, ఎందుకు దావీదు గారు దేవునికి నచ్చుంటారు అంటే, నచ్చుంటారు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నాకు నచ్చినవాడు దావీదు అని దేవుడు చెప్పడానికి వెనుకున్న కారణం. ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే నిజంగా అంత గాయపరుస్తున్న షిమిని ఒక్క దెబ్బతో నేలకేసి కొట్టి చంపేయచ్చు, దావీదు గారు చంపేయచ్చు. లేదు అంటే తన ప్రక్కనే ఉన్నటువంటి సైన్యాధిపతిని కానీ, లేక యోధులు ఉన్నారు తన ప్రక్కన, యోధులు యుద్ధము చేయగలిగిన యోధులు తన ప్రక్కన నడుస్తున్నారు. ఒక్కరిని పంపిస్తే చాలు షిమిని. అసలు ఒక్కరెందుకండి, ఒక్కసారి దావీదు గారు ఇలా వెనక్కి తిరిగారో ఆ చూపుకే మాడిపోతాడు షిమి. కానీ ఆ క్షణం దావీదు గారు చాలా మౌనంగా, చాలా ప్రశాంతంగా ఒక్క మాటే అన్నారు ఆయన. అభిషేక్ గారు అడిగారు, ఒకసారి చూద్దాం ఆ మాట, మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. సెరూయా కుమారుడైన అభిషై ఈ చచ్చిన కుక్క, అంటే వాళ్ళ దృష్టిలో షిమి గారు ఎలాంటి వారు? కుక్క కూడా కాదు, చచ్చిన కుక్క. చచ్చిన కుక్క ఏం చేస్తుంది? ఏం చేయలేదు కదా. ఏమీ చేయలేని స్థితి కలిగిన వాడు షిమి ఆ క్షణం. చచ్చిన కుక్క, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజునగు నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదను అనెను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇప్పుడు మీకు ఆవేశం ఎందుకు వస్తుంది? మీరు షిమిని చూస్తున్నారు, నేను షిమిని చూడట్లా.
నేను అబ్షాలోమునే చూస్తున్నా. శపింపనీయుడి, శపిస్తున్నాడా? శపింపనీయుడి. దావీదుని శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడు? ఒకవేళ దేవుడే పర్మిషన్ ఇచ్చాడేమోలే, అభిషై పోనీ తిట్టని, ఇప్పుడు టైం అతనది. కానీ అక్కడ మరో మాట అంటాడండి ఆయన. ఏమని అంటే 11వ వచనం, అభిషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనుడి ప్రకారము చేయుట ఏం ఆశ్చర్యము? దీనికి ఆశ్చర్యపోతున్నారా మీరు? ఆఫ్టర్ షిమి చెప్పే మాటలకి, షిమి అనే మాటలకి, షిమి వేసే రాళ్ళకి. అవును, మీకు అనిపించొచ్చేమో, ఎందుకంటే నేను ఒక రాజుని, మీరు నా మనుషులు, నన్ను ఎవరైనా ఇలా మాట్లాడుతుంటే మీకు బాధ కలగడంలో అర్థం ఉంది. కానీ మీరు ఇలా చూస్తున్నారా? నా కడుపున పుట్టినవాడే నన్ను గుండెల మీద తన్నుతుంటే, నా కడుపున పుట్టిన వాడిని చూసి భయపడి నేను పారిపోతూ ఉంటే ఇంక వీడంతా ఓకే తిట్టమని ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇచ్చారేమో. దేవుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నువ్వు తిట్టొద్దు అని చెప్పే పరిస్థితి మనకెక్కడది కదా? గమలీయేలు గారు చెప్పారు కదా, ఇది దేవుడే చేయదలిస్తే ఆపడం మన వల్ల కాదు, దేవుడు ఆపాలి అనుకుంటే చేయడం మన వల్ల కాదు. ఇప్పుడు దేవుడే శపించమంటే మనం ఆపడం వల్ల లాభం వచ్చేదేమీ లేదు. ఒకవేళ దేవుడు కాదు అంటే ఆ ప్రతిఫలం అతనికి తప్పకుండా లభిస్తుంది. వదిలేయండి అతన్ని. నా కడుపున పుట్టిన బిడ్డే నన్నింత బాధ పెడుతూ ఉంటే ఇతడెంత? ఇలాంటి వాళ్ళు ఎందరంటే మాత్రమేంటి? ఇలాంటి వాళ్ళు నువ్వే అంటున్నావుగా చచ్చిన కుక్క లాంటి వాళ్ళని. అవును, చచ్చిన కుక్కలు ఏం మొరగలేవు, ఏమీ చేయలేవు. చచ్చిన కుక్కలు లక్షలు నా చుట్టూ ఉన్న నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నా కడుపున పుట్టినవాడే, నా కుమారుడే, నా రక్తాన్ని పంచుకున్నవాడే నాకు వ్యతిరేకంగా తన మడమనెత్తితే నేను ఎలా తట్టుకోగలను? ఆ భయంకరమైన బాధ కంటే వీడంటున్న మాటలు నాకు పెద్ద ఎక్కువ కాదు. నిజంగా దావీదు గారి మనసండి. అక్కడ ఆ క్షణం ఆయన ఏం చేయొచ్చో తెలుసా? నా బాధలో నేనుంటే, నా కొడుకుతో నేను ఇంత బాధపడుతుంటే నువ్వెవడో నా మధ్యలో అని ఒక్కసారి వెనక్కి తిరిగితే, తన ఈటిని ఒక్కసారి అతని మీద ప్రయోగిస్తే అడ్రస్ ఉండడు షిమి. కానీ ఆ క్షణము అంత ఓర్పు, అంత సహనం దావీదు గారికి ఎక్కడది అంటే అందుకే నచ్చారేమో ఆయన దేవునికి. అందుకే నచ్చారేమో. తిట్టని, శపించని. కానీ ఒకటి నమ్ముతా నేను, ఇతడు ఎంత శపించడానికి తగిన అర్హత అతనికి ఉందా? ఏ వ్యక్తి శాపమైనా మనకు తగలాలి అంటే శపించే అర్హత అతనికి ఉండాలి. అతడు శపిస్తే అది మన మీదకి వచ్చే పరిస్థితులు ఉండాలి. అతడు శపించినంత మాత్రాన నాకు వచ్చేది ఏమి లేదులే. నా దేవుడు నా పక్షానుండగా ఇలాంటి చచ్చిన కుక్కలు ఎంతమంది శపిస్తే మాత్రం ఏంటి? ఇది దావీదు గారికి ఉన్న ఆలోచన ప్రియులారా. అందుకే వద్దు, అలా ఏమి వద్దు. అక్కడ మరొక మాట అంటారు ఆయన 12వ వచనంలో, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. పలకని, ఏమైంది? మనిషే కదా, పలికితే పలకని. నేను ధన్యుడనే. ఎందుకంటే షిమి పలుకుతున్నవి నిజాలు కావు, నిందలు. నిందైతే అవి భరించే నేను ధన్యుడను. అవును, ఈరోజు మనం ఆలోచించవలసిందే. మన మీద కూడా చాలామంది ఇలాంటివి లేనివి, మనం ఊహించనివి, అటునుంచి వస్తే కానీ మనకు తెలియనివి చాలా ఉంటాయి. అప్పుడు మనం చేయాల్సింది నిజంగా మనం సంతోషించి ఆనందించి గంతులు వేయాలి. ఎందుకో తెలుసా? వాళ్ళన్న ప్రతి మాట దేవుడు దానిని మనకు, వారు శపించిన ప్రతి శాపం, వారిచ్చిన ప్రతి దూషణ దేవుడు మనకు ఆశీర్వాదంగా చేయాలి అనుకుంటే వాళ్ళు ఎంత దూషిస్తే మనకు అంత మంచిది కదా. బిలాము గారు శపించారు, కానీ దేవుడు ఇశ్రాయేలుకు దానిని దీవెనగానే మార్చారు, ఆశీర్వాదంగానే మార్చారు. అలాగే షిమి శపిస్తున్నాడు, అంత మాత్రాన శాపం పొందరు దావీదు గారి మనసు దేవునికి నచ్చితే ఈ శాపం అతను ఏమీ చేయలేదు, నిజంగానే ఏమీ చెయ్యలేదు కాబట్టే తిరిగి రాగలిగారు దావీదు గారు, తిరిగి రాగలిగారు. ప్రియులారా, విచిత్రమైన 3వ సందర్భాన్ని తన జీవితంలో మనం చూడాలి. మొదటిది, నావాడు అనే అభిమానాన్ని చూపించి, పక్షపాతాన్ని చూపించి దావీదు గారిని నిందించాడు. రెండవది, ఆయన రాజుగా ఉన్నప్పుడు చెప్తే ప్రమాదమని మౌనంగా ఉండి, ఆయన కష్టంలో ఉన్నప్పుడు నిందలు వేస్తున్నాడు షిమి. మూడో విషయం ఏంటి అంటే, దావీదు గారు అదృష్టవశాత్తు దేవుని కృపను బట్టి అబ్షాలోము గారు చనిపోయారు, ఈయన వెనకకు తిరిగి రాజ్యానికి వస్తూ ఉన్నాడు. అప్పుడేం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం.
సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. రాజు ఎదుట నది దాటి, అంటే తిరిగి వస్తున్నారు ఆయన. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి. అంతటా గెరా కుమారుడు షిమీ వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము. నా ఏలినవాడవును రాజువునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును ఉంచకము, మనస్సునందుంచుకొనకము. నేను పాపము చేసి తిని నాకు తెలిసినది గనుక దయచేసి నన్ను క్షమించు అని సాష్టాంగ పడుతున్నాడు. ఇతనిలో మనకు 3వ క్యారెక్టర్ కనబడాలి. అదేంటి అంటే, ఇక వెళ్ళిపోతున్నాడు దావీదు, తిరిగి రాడు అని ఇష్టానుసారంగా మాట్లాడేశాడు. ఇప్పుడు దావీదు గారు తిరిగి వస్తుంటే, అమ్మ తిరిగి వచ్చేసాడు, నన్ను ఏం చేస్తాడని ముందే కాళ్ళబేరానికి వెళ్ళిపోతున్నాడు. నన్ను క్షమించవా, నేను మూర్ఖించి ఇష్టానుసారంగా మాట్లాడి నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించవా అని సాగిలు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళని కనిపించినప్పుడు మనం పలికే మాట, అందితే జుట్టు అందపోతే కాళ్ళు, ఇలాంటి సామెతలన్నీ షిమీని చూసే వచ్చినాయేమో కదండి. ఎంత భయంకరంగా మాట్లాడాడు, ఎంత భయంకరంగా బాధ పెట్టాడు. ఒక్క దావీదు గారినైనా రాళ్లతో కొట్టింది, అతనితో ఉన్న సేవకుల మీద కూడా రాళ్ళు విసిరాడు కదా. నిజంగా అతను రాళ్ళు విసురుతున్నప్పుడు చూసి సుకుమారంగా వేసుంటాడా, తగలాలనే వేసుంటాడా? తగలాలనే వేసుంటాడు. రాళ్ళు రువ్వడం అంటే చేత్తో తీసుకుని గుప్పులతో తీసుకుని విసురుతూ ఉంటే ఒక్కొక్క రాయి వాళ్ళని ఎంత బాధ పెట్టుంటుందో ఆ రోజు. రాళ్ళు బాధ పెట్టడం ఒకెత్తైతే మాటలతో గాయం చేశాడు. కత్తిపోటు లాంటి మాటలు పలికేవారు ఉంటారు అని మనం కీర్తన గ్రంథంలో చదువుకుంటాం ఒక మాట. అలాంటి భయంకరమైన మాటలు పలికిన వ్యక్తి షిమీ. అంత బాధ పెట్టిన వ్యక్తి నిజంగా ఒకవేళ దావీదు గారు తిరిగి వస్తే మళ్ళీ ఎదురొచ్చి క్షమాపణ అడగొచ్చా? క్షమాపణ అడిగితే మాత్రం క్షమించేయగలమా? అతను చేసిన పనికి అసలు రాగలమా? అరే వీడు ఎలాగో రాడనుకుని నా ఇష్టానుసారంగా మాట్లాడేశానే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఏ చెట్టో పుట్టో చూసుకోవాలి, లేకపోతే ఇంకో ఊరు చూసుకోవాలి. కానీ ఇతనుకున్న ధైర్యం ఏంటి అంటే, కొంతమంది ఇలాగే ఉంటారండి. ఇతనుకున్న ధైర్యం ఏంటి అంటే, వచ్చేసాడు పెద్ద ఏమి ఎరుగనడుగులాగా పరిగెత్తుకుంటూ వచ్చి సాష్టాంగ పడిపోయి, రాజా నన్ను క్షమించవా, నేను మూర్ఖించి మాట్లాడాను, నేను నీకు ద్రోహం చేశాను, దయచేసి దాన్ని నువ్వు మనస్సులో పెట్టుకోకు అని చెప్తున్నాడు. నిజంగా మీరు ఆలోచిస్తేనండి, రాళ్ళు వేసినప్పుడు మాటలు వేసినప్పుడు సహించడం ఒకెత్తు. ఎందుకంటే బాధలో ఉన్నారు కాబట్టి దావీదు గారు తన కుమారుడు పెట్టిన బాధ దీనికంటే మించి ఉంది కాబట్టి సహించాడు అనుకుందాం. ఇప్పుడు కుమారుడు చనిపోయాడు, ఆ చాప్టర్ క్లోజ్. ఇప్పుడైనా దావీదు గారు రివర్స్ అవ్వచ్చు షిమీ మీద. ఏంటి మాట్లాడుతున్నావు, క్షమించాలా, క్షమించే అంత మాటలను అన్నది ఏంటి, నేను నరహంతకున్నా, నేను దుర్మార్గున్నా, సౌలు ఇంటి వారిని నేను చంపానా, నాకు ఏలాలని ఉందా, ఇవన్నీ నీకెలా తెలుసు, ఇవన్నీ నువ్వు ఎందుకు మాట్లాడావు, ఇన్ని మాటలు పలికిన నిన్ను నేను క్షమించడమా అనొచ్చు. కానీ దావీదు గారికి చాలా విషయాలు తెలుసండి. ముఖ్యంగా ధర్మశాస్త్రం తెలుసు. కీడుకు ప్రతి కీడు ఎవనికి చెయ్యవద్దు. లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకుంటాం. అలాగే రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం చదువుకుంటాం. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నిజంగా ఆ వచనం దావీదు గారి హృదయంలో ఉందండి. దావీదు గారి హృదయంలో ఉంది. అన్ని మాటలు పలికిన వ్యక్తి ఇప్పుడు వస్తే క్షమాపణ అడుగుతుంటే, ఒకవేళ దావీదు గారి క్షమించాలనిపించినా చుట్టూ ఉన్నవారు ఊరుకోరు. ఇప్పుడు రాజా నిన్నెన్ని మాటలు అన్నాడో తెలుసా? అన్ని మాటలు పలికిన వాడిని నువ్వు క్షమిస్తావా? నువ్వు క్షమిస్తే మేమంతా వెళ్ళిపోతాం. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? అబ్షాలోము గారు చనిపోయినప్పుడు దావీదు గారు ఏడుస్తుంటే యోవాబు గారు పలికింది అదే. అతను బ్రతికుండి మేమంతా చనిపోతే బాగుండేదా నీకు? నీవు గనుక ఇప్పుడు లేచి స్నానం చేసి భోజనం చేయకపోతే మేమంతా అదే పని చేస్తామన్నారు ఆయన. వెంటనే దావీదు గారు లేచి స్నానం చేశారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆ మాట అదే ప్రస్తావన తేవచ్చు. నువ్వు షిమీని క్షమిస్తే, లేదా షిమీని చంపకుండా నువ్వు వదిలేస్తే మేము నీతో ఉన్నాం రాజా, మేము వెళ్ళిపోతామని ఆ యోధులందరూ పరికారు అనుకోండి, పరిస్థితి మరోలా ఉండేది. కానీ దావీదు గారి మాటకు ఎదురు చెప్పేవారు కాదు తనతో ఉన్నవారు. తనతో ఉన్న వారిని ఎంత చక్కగా మంచి మాటలతో వారిని ఆదరించవచ్చో దావీదు గారికి తెలుసు. అందుకే పోన్లే నేను క్షమిస్తున్నాను షిమీని వదిలేద్దాం అని తనతో ఉన్నవారితో చెప్పి వదిలేస్తున్నారండి. తిట్టినా క్షమించారు, క్షమించమని అడిగినా క్షమించారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతలా దావీదు గారి హృదయాన్ని గాయం చేయకపోతే షిమీ గారు,
దావీదు గారి హృదయము షిమీ గారి మాటల వలన ఎంతలా గాయం కాకపోతే చనిపోయే ముందు దావీదు గారు సొలొమోను గారికి షిమీ గారిని గురించి జ్ఞాపకం చేస్తుంటారో మీరు ఆలోచించాలి ప్రియులారా. ఎందుకు ఆలోచించాలి మనము అంటే, షిమీ గారి జీవితం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. ఒక ప్రాంతాన్ని బట్టో, ఒక కులాన్ని బట్టో, ఒక సంఘాన్ని బట్టో, ఒక సంస్థను బట్టో కాదు మనం దేవుని దగ్గరికి రావాల్సింది. వాక్యాన్ని బట్టి మాత్రమే రావాలి, దేవుని బట్టి మాత్రమే రావాలి. ఈ రెండింటిని బట్టి మాత్రమే మనము దేవుని కొరకు బ్రతికితేనే పరలోకం. కాదు అంటే మనకు పరలోకం అనే ఛాన్సే లేదు. మొదటి విషయం. రెండవది, నిన్నెవరైనా బాధ పెట్టుంటే, నీ మనసులో ఏదైనా ద్వేషం ఉంటే దాన్ని నువ్వు వెంటనే తీసివేసుకోవాలి తప్ప సమయాన్ని చూసి గురి చూసి కొట్టాలి అనుకోవడం అవివేకం. ఇక మూడో విషయం ఏంటి అంటే, అవతల వ్యక్తి నీ మీద శిక్షించడానికి అర్హత కలిగినప్పుడు, అంటే తిరిగి వచ్చారు కదా దావీదు గారు, అప్పుడు మరలా చేసినవన్నీ మర్చిపోయి క్షమించమని అడిగినంత మాత్రాన అప్పటికి క్షమాపణ పొందుతావేమో, కానీ శాశ్వత క్షమాపణ అయితే రాలేదు షిమీ గారికి. నిజంగా చివరిగా పలికే మాటలు చాలా విలువైనవి. దావీదు గారు తను చనిపోయే ముందు సొలొమోను గారిని పిలిచి చాలా విషయాలు మాట్లాడారు. నువ్వు జాగ్రత్తగా ఉంటే, కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకుండా ఉంటే దేవుడు నీ కుమారులకి సింహాసనాన్ని ఇస్తారు, జాగ్రత్త అని చెప్పారు. నువ్వు అన్య దేవతలను ఆరాధించొద్దని చెప్పారు. అలాగే దావీదు గారికి సహాయం చేసిన బర్జిలై కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. అలాగే యోవాబు గారు అభిషేక్ని చంపిన సంగతి, దావీదు గారికి తెలియకుండా చంపిన సంగతి, యోవాబును వదిలిపెట్టొద్దని చెప్పారు. అదేవిధంగా షిమీని కూడా విడిచిపెట్టొద్దు అని చెప్పారు. షిమీ చేసిన పనిని జ్ఞాపకం చేశారు అంటే ఆ రోజు దావీదు గారి హృదయాన్ని ఎంత గాయం చేసిందో. గాయం ఎందుకు చేసింది అంటే, తాను చేసినవి మాత్రమే అనుంటే పట్టించుకునేవారు కాదేమో దావీదు గారు. లేనివి కానివి కూడా అతని మీద నిందగా వేసి షిమీ ఇష్టానుసారంగా మాట్లాడాడు కాబట్టి. అందుకే నోరు అదుపులో లేకపోతే పెను ప్రమాదంలో పడిపోతాం. ఏముందిలే, వాళ్ళు మన దగ్గర లేరు కదా, వాళ్ళు మనల్ని చూడట్లేదు కదా, వాళ్ళ మీద ఏదో ఒక మాట ఎదుటి వాళ్ళకి చెప్పేశాం, అమ్మయ్య వాళ్ళని అల్లరి చేసేసాం, వాళ్ళని నలుగురిలో మనం చెడ్డవారిని చేసేసామని సంతృప్తి పడుతున్నావేమో. ఇవాళ నువ్వు చెడ్డవారి చేసిన మనుషులు నీకేమి శిక్ష విధించలేకపోవచ్చేమో, కానీ నువ్వు పలుకుతున్న ప్రతి మాట వింటున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, వినుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నారు కదా. ఒకరోజు ఆయనకు లెక్క చెప్పాలి నువ్వు. మనం చేసింది ఖచ్చితంగా మన నెత్తి మీదకి వచ్చి తీరుతుంది. అదే షిమీ మీదకి వచ్చింది కూడా. ఒకసారి ఆ మాటలు కూడా చూసుకుందామండి, సమయం అయిపోయింది. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో సొలొమోను గారు షిమీ గారితో మాట్లాడుతున్న విషయం. నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలుసు. నువ్వు కీడే కదా చేసావు, మేలెవరికి చేయలేదు కదా, తెలుసు. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికి రప్పించును. ఎవరు చేసింది వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఈవేళ నాకు అధికారం ఉంది, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, సమాజంలో మంచి పేరుంది, వాడవన్నీ కోల్పోయి ఉన్నాడు కాబట్టి వాడి మీద ఒక నింద వేద్దాం, వాడి మీద ఒక అపవాదం వేద్దాం, వాడిని ఇలా అవమానపరుద్దామని ఒకవేళ నువ్వు అవమానపరచొచ్చేమో. ఈవేళ నీ చేతులు అతను అవమానపరచబడొచ్చేమో, కానీ ఆ వ్యక్తిని నిలవబెట్టి గెలిపించే దేవుడు చూస్తున్నాడు. అది మనం మర్చిపోకూడదు. నిజంగా ఈ విషయాన్ని చెప్పిన తర్వాత సొలొమోను గారు షిమీ గారిని పిలిపించారు. నువ్వు ఒకరోజు మా నాన్నగారికి ఇలా చేసావట, కానీ ఆ రోజు మా నాన్నగారు నిన్ను క్షమించేశారు. నువ్వు ఎందుకంటే క్షమాపణ అడిగావు, ఆయన క్షమించేశారు. ఎందుకంటే క్షమించడము అనేది దేవుని పిల్లలు చేసే మంచి పని కాబట్టి ఆయన క్షమించేశారు. కానీ నాకు చెప్పారు ఏమని అంటే, నాయన నువ్వు మంచివాడివి కదా, నువ్వు సుబుద్ధి కలిగిన వాడు కదా సొలొమోను, షిమీ విషయం జాగ్రత్త అని చెప్పారు. ఇదే రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోనే మనం చూస్తామండి ఆ మాటలన్నీ. 9వ వచనం, 8-9 వచనాలు, 2వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు బెన్యామీనుడైన గెరా కుమారుడు బహూరీము ఊరివాడు నేను షిమీ నీ యొద్ద ఉన్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకే అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసేతిని. వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానినేమి చేయవలెనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము. సమాధానంగా మంచిగా అతడు సమాధికి వెళ్ళకూడదు సొలొమోను అని చెప్తూ ఉన్నారండి. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నారు సొలొమోను గారు షిమీని పిలిచి. మా నాన్న నీకు ఆ రోజు మాట ఇచ్చాడంట కదా, నేను చంపనని, చంపలేదు, కానీ ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నీకు మాట చెప్తున్నాను విను.
నువ్వు ఈ యెరూషలేములోనే ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలోనే ఉండు. నువ్వు ఏ రోజైతే యెరూషలేమును దాటి బయటకు వెళ్తావో ఆ రోజే నీకు చివరి రోజు. ఇంకా ఆ రోజు నువ్వు అయ్యో అయ్యో నన్ను క్షమించండి అది ఇది అని నువ్వు అడగడానికి లేదు. ఇప్పుడే కండిషన్ పెడుతున్నా. నువ్వు యెరూషలేములోనే ఉండి బయటకు వెళ్ళనంత వరకు నేను నిన్నేమి చేయను. కానీ నువ్వు ఒక్క అడుగు బయటకు వేసినా, నువ్వు వేసావని తెలిసినా ఇక నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి అని సొలొమోను గారు షిమీ గారికి చెప్పేశారు. అలాగేనండి, తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తానని మాటిచ్చాడు. వెళ్ళిపోయాడు. కొంతకాలం ఉన్నాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత షిమీ గారి పనివారిద్దరూ అతని నుండి పారిపోయి గాతు రాజైన ఆకీష్ వద్దకు వెళ్ళిపోయారు. ఈ వార్త తెలిసిన షిమీ తన గాడిదకి గంత కట్టి తన పనివారిని వెతుక్కోవడానికి గాతుకు వెళ్ళాడు. ఆ వార్త సొలొమోను గారికి తెలిసింది. పిలిపించి చెప్తున్న మాటే మనం ఇందా చదువుకున్నాం. ఎవరు చేసిన కీడు వారి నెత్తి మీదకే లేక వారి తల మీదకే వస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఏదైనా లాభం ఉందా? దావీదు గారిని చూసి తాను పలికిన మాటల వలన షిమీ గారికి ఏమైనా లాభం ఉందా? కనీసం లాభం చేసే వ్యక్తులైనా ఉన్నారంటే లేరు. ఎవరూ లేకపోయినా వారిని వెంటబెట్టుకుని వచ్చి వారి కోసం ఏవేవో కాని మాటలు నిందలు పలికి కొరివితో తలగొక్కున్నాడు. చేతులారా తన మరణాన్ని తాను కొని తెచ్చుకున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం కూడా అదే ప్రియులారా. అందుకే జ్ఞాని మౌనంగా ఉంటాడు. సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్లు లాంటిది. నిజంగా సమయానుకూలంగా సమయోచితంగా తగుమాత్రంగా మనం మాట్లాడగలిగితే అది మనకి చాలా క్షేమాన్ని ఇస్తుంది. లేదు అంటే మన మాటే మన జీవితాలను దహించి వేస్తుంది. ఈరోజు షిమీ గారి జీవితంలో జరిగింది అదే. మనము మనకున్న పరిస్థితులను బట్టి ముందున్న ఆపదను యోచించక ముందేం జరుగుతుంది అని ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తే రేపన్న రోజు వారు వీరు వీరు వారు అవ్వచ్చేమో కదా. మన జీవితంలో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మనకి డబ్బులు లేనప్పుడు, మనం అప్పుల పాలైనప్పుడు చాలామంది మనల్ని తేలిగ్గా మాట్లాడతారు. నీకు అప్పిస్తే ఎలా తీరుస్తావు అన్నారనుకోండి, అప్పుడు మనకి చివుక్కుమంటుంది. అలాని జీవితం అంతా మనం అలాగే ఉంటామా? లేదా మన అన్నవాళ్ళు అలాగే ఉంటారా? ఉండరు కదా. ఉండరండి. మార్పులు జరగొచ్చేమో, దేవుని ప్రణాళికలో మార్పు జరగొచ్చేమో. ఇది ఆలోచించక ఒక్కసారి నువ్వు మాట జారితే తర్వాత వచ్చి షిమీలాగా క్షమాపణ అడిగినా పడినవాడికి ఆ మాట జ్ఞాపకం ఉంటుంది. లేదా దావీదు గారికి షిమీ తిట్టేటప్పుడు భరించాడు, తిరిగి వచ్చేటప్పుడు క్షమించమన్నా క్షమించేశాడు. కానీ తన హృదయంలో నుండి మాత్రం దాన్ని తీసివేసుకోలేదు. కొడుకు చెప్పి మరి అతడు రక్తంతో సమాధికి చేరాలి, నెరసిన తన వెంట్రుకలు రక్తంతో సమాధికి చేరాలి అని సెలవిచ్చాడు. నిజమే, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేస్తే, పేదవాడనో చదువు లేనివాడనో మంచివాడు కాదనో మన ఇష్టానుసారంగా ఒకవేళ మనం మాట్లాడిస్తే రేపన్న రోజు మనం రివర్స్ అవ్వచ్చేమో. అప్పుడు వాడు మనల్ని అంటాడుగా, అప్పుడు మరి మనం ఎలా మన తల ఎక్కడ పెట్టుకోవాలి? అందుకే రేపన్నది ఏంటో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా, ఒకవేళ తప్పు చేస్తున్నారా సరి చేయడానికి ప్రయత్నం చేయి. నీ మాట వినేలా ఉన్నారా చెప్పి చూడు, తప్పులేదు. అంతేకాని దానిని అలుసుగా చేసుకొని ఇంకేముందిలే, వీడి పని అయిపోయింది, వీడి చరిత్ర అయిపోయింది, వీడు మనల్ని ఏమీ చేయలేడు, వీడి బ్రతికి ఇంతే అని మనం అనుకుంటే దావీదు గారిలానే, దావీదు గారి మనసు నచ్చిన దేవుడు దావీదు గారిని తిరిగి సింహాసనం మీదకి తెచ్చినట్లే వీరి జీవితాలలో రివర్స్ జరిగిందనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుందంటే షిమీ గారిలానే ఉంటుంది. అందుకే ఆచితూచి అడుగు వేయటమే కాదు, ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత ప్రమాదం జరుగుతుందో షిమీ గారి జీవితం మనకు నేర్పిస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి దేవుడు షిమీ గారిని మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు దేనిని అభిమానించి దాన్ని బట్టి దేవుని దగ్గరికి రావద్దు. దేవుణ్ణి ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, పరలోకాన్ని ప్రేమించు, దాన్ని బట్టి రా. అప్పుడు మాత్రమే పరలోకం. పరలోకం కావాలంటూనే మిగిలిన వాటి మీద మమకారాన్ని పెంచుకుంటూ వాటిని ఆసరా చేసుకుంటూ బ్రతికితే పరలోకమైన ఆశ నువ్వు అనుకోగాని దేవుని సంకల్పంలో ఉండదు. రెండవది, ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు నీకు చేతనైతే కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేయి, లేదంటే మౌనంగా ఉండు తప్ప వాడు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కష్టాల్లోనే ఉండిపోతాడు అని మరింత కష్టపెట్టాలి అనుకుంటే అది మంచిది కాదు అంటుంది బైబిల్. మూడవది, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా తెలుసో తెలియకో ఏదైనా అనుంటే మనస్ఫూర్తిగా క్షమించమని అడుగు, అంతే తప్ప వాళ్ళు తిరిగొచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రమాదమేమో అని క్షమాపణ అడిగే దాంట్లో స్వచ్ఛమైన పశ్చాత్తాపం ఉండదు. అది నటన కదా. చాలామంది వారి అవసరాల కొరకు మనల్ని వాడుకుంటూ ఉంటారు.
అవసరం తీరిపోయిన తర్వాత మనం ఎవరో తెలియదన్నట్టు నటిస్తూ ఉంటారు. అలాంటి వారితో చాలా ప్రమాదం. అలాంటి వారితో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని షిమీ గారి జీవితం ఈ రాత్రి మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మనం చిన్న మాట, వ్యర్థమైన మాట పలికినా దానికి లెక్క చెప్పాలి. ఆ మాటే మనలను నాశనానికి నడిపిస్తుంది. నాలుక అగ్ని, అది నరకానికి దారితీస్తుంది. కాబట్టి అదే జరిగింది షిమీ గారి జీవితంలో. కాబట్టి మనం చాలా జాగ్రత్త పడదాం. అవసరమైతేనే మాట్లాడదాం, లేదు అనుకుంటే వదిలేద్దాం. చేతనైతే మంచిని చేద్దాం, లేదంటే మానేద్దాం. నిజంగా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దావీదు గారు షిమీ గారి విషయంలో చాలా సహనాన్ని చూపించినట్లుగా మనకు కనబడుతుంది. అదే బహుశా దేవునికి నచ్చిందేమో. దేవునికి దావీదు గారు నచ్చడంలో ఉన్న సవాలక్ష కారణాలలో ఇదొక కారణం కావచ్చు. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమను, దేవుని ఇష్టాన్ని పొందాలి అంటే సహనాన్ని కలిగి ఉండడం ఎలాగో, ఇగో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా సహనంగా ఉండొచ్చో దావీదు గారి జీవితం నేర్పిస్తుంది. అవసరాన్ని బట్టి మాట్లాడే కపట సహోదరుల మనసేమో షిమీ గారి జీవితం నేర్పిస్తుంది. ఎవరిలా ఉండాలనుకుంటారో నిర్ణయాన్ని మీ చేతులకే విడిచిపెడుతున్నాను. మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.